పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు ఆ శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని కూడా మన పురాణాలు శాస్త్రాలు చెప్పబడ్డాయి. అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతో పూజించాలి. ఆదివారాల్లో సూర్యదేవుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చించాలి. శుక్లపక్ష షష్ఠి నాడు ఆ కుమారస్వామిని భక్తితో పూజించాలి. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో శుక్లపక్ష షష్ఠి నాడు కూడా ఆ సుబ్రహ్మణ్యుణ్ణి, కార్తికేయుణ్ణి, కుమారస్వామిని అంతే భక్తిగా పూజించాలి. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధించాలి. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన భక్తులందరికీ కూడా పుత్ర సంతానం కలుగుతుంది. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని కూడా నమ్మాలి. ఈ మాసంలో చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక ఉన్న ఉద్దేశం.